రాముడు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నోటితో చెప్పటమే కాకుండా చేతులతో తానే స్వయంగా చేసి చూపించాడు. తన ప్రతి చర్యతోనూ కుటుంబాలతోనూ, అంటే కుటుంబంలోనూ కూడా సమాజంలోనూ కూడా మనిషి ఎంత బాధ్యతతో మెలగాలో తెలిపాడు కదా. మరి సీతమ్మ సంగతి ఏంటి అంటే ఆమె అచ్చం రాముడిలాగానే ఉంటుంది. రాముడి మాట బాట ఎలా ఉంటాయో సీతాదేవి యొక్క మాట బాట కూడా అచ్చం అలాగే ఉంటాయి. అందుకే రామాయణానికి రామకథ అనే పేరు ఉన్నట్లు సీతాయాశ్చరితం మహత్ అంటే సీతాదేవి కథ అనే పేరు కూడా ఉంది. సీతాదేవి కథ అంటే రామకథనే కదా. అందుకే ఆ తల్లి స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిచింది. నిజానికి సీతారాములు ఇద్దరూ దేవతలు, దివ్యశక్తి కలవారు. అయినా కూడా మనలను ఉద్ధరించటం కోసం వారు అవతరించారు. మనుషులులాగా నటించారు. సత్యము ధర్మము అనగానే మనకు రాముడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ప్రమాణం చెయ్యటానికి, ఉదాహరణ చూపటానికి రాముడే మనకు తిరుగులేని సాక్షి, తిరుగులేని దైవం. రాముడిది ఎప్పుడూ కూడా ఒకే మాట, ఆయన మాట తప్పడు. ఉదాహరణకు రాముడు కైకతో మాట్లాడిన సందర్భంలో మనకి నియమం తెలుస్తుంది. రామోద్విర్ నాభిభాషతే. ఓ తల్లి, ఈ రాముడు ఎప్పుడూ కూడా రెండు మాటలు మాట్లాడాడు అని రాముడు ఆమెతో మరొక మాట మాట్లాడుకోకుండా, చర్చలు చేయకోకుండా, వాదోపవాదాలు చేయకోకుండా అడవికి వెళ్ళిపోయాడు. ఒకే మాట తల్లి, ఇంకా నీతో చర్చ ఏమిటి చేయటం అని వెళ్ళిపోయాడు. అలాంటి రాముడు దుష్టులను కూర్చోడానికి అనుకోవాలంటే ఒక్క మాటలో ఒకే బాణాన్ని ప్రయోగించి కూలు చేస్తాడు కదా. అందుకు వాలి ఉదాహరణ కదా. ఇలా ఒకే మాట ఒకే బాణం అన్న విషయంలో రాముడికి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. అడవిలో ఉన్నప్పుడు రాముడి వద్దకు ఋషులందరూ వచ్చారు. వచ్చి శరణు కోరారు. అప్పుడు రాముడు వారు పడుతున్న బాధలను చూసి ధర్మాన్ని రక్షించడమే నా వ్రతం అని ప్రతిజ్ఞ చేసి మాట నిలబెట్టుకున్నాడు. వారికి రాక్షసుల వల్ల భయం లేకుండా చేశాడు. అలా సత్యవ్రతుడైన రాముడు ధరణిలో నడుస్తున్నప్పుడు పక్షులు, చెట్లు, పుట్ట, గుట్ట అన్నీ కూడా పులకించాయి. తాము చేయగల సహాయం చేశాయి. జటాయువు పక్షి వచ్చి స్నేహం చేసి రాముడికి సేవలు చేసింది. సీతామాత యొక్క అపహరణ గురించి రాముడికి చెప్పి ప్రాణాలు విడిచింది. ఆ సమయంలో రాముడు సీతాదేవి కోసం బాధపడుతూ ఉండటాన్ని చూసి జంతువులు, చెట్టు, చేమ, పర్వతాలు కూడా తమకు తెలిసిన భాషలో రాముడికి సీతాదేవి యొక్క అపహరణ గురించి చెప్పాయి. దక్షిణ దిక్కు వైపుకు ఆమె వెళ్ళినట్లుగా సంజ్ఞలు తెలిపాయి. అప్పుడు ప్రకృతి గురించి తెలిసిన రాముడు వాటి సంజ్ఞలను గుర్తుపట్టి సీతాదేవి దక్షిణ దిక్కు వైపుకి వెళ్ళినట్టు తెలుసుకున్నాడు.